పత్రిజీ మహిళా చైతన్యం. పత్రిజీ మహిళా చైతన్యం శైలజ మేడం గారి విజయం ద్వారా ఏర్పడింది పత్రిజీ మహిళా చైతన్యం. అనగా పత్రిజీ మహిళా చైతన్యం దేనికంటే ఏర్పడింది? ముఖ్యంగా పత్రిసారి యొక్క 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత ధర్మాలు, నవవిధ ధర్మాలు వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిలో చైతన్యపరిచే ఉద్దేశంతో ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యం. అందులో భాగంగా ప్రతి ఊరిలో మనం వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి 3 రోజులు. ఆ వర్క్ షాప్స్ లో కంటిన్యూగా ధ్యాన సాధన ద్వారా ఇంకా ధ్యానం కుదరని వాళ్ళకు కూడా చక్కగా ధ్యానం కుదిరే ఉద్దేశంతో మనం అక్కడ వర్క్ షాప్స్ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి సుదర్శన ధ్యాన జ్ఞాన మహాయాగం కూడా జరుపుకుంటాం ఫ్రెండ్స్. అది కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు 2 ఇయర్స్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం కూడా జరుపుకోవటానికి సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా అంతేకాకుండా ప్రతిరోజు మనం జూమ్ సెషన్ ఏర్పాటు చేసుకొని 3 నుంచి 6 వరకు ప్రాతకాల ధ్యానము, 6 నుంచి 7 వరకు జ్ఞాన సాధన జరుగుతుంది. అందులో భాగంగా మనకి వివిధ మాస్టర్స్ వచ్చి వారి యొక్క జ్ఞాన సందేశాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా మనకి హరీష మేడం 2 డేస్ నుంచి అద్భుతమైన మానవుని యొక్క కోరికల గురించి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు కూడా విచ్చేసి ఉన్నారు. ఆ మేడం ని సాధారణంగా పత్రిజీ మహిళా చైతన్యానికి ఇన్వైట్ చేసుకుందాం. హార్ట్లీ వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం హరీష మేడం. ఈ యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. శుభోదయం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలండి. అలాగే నాకు ప్రతిరోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తూ నా ఆత్మ ఎదుగుదల కృషి చేస్తున్న గురు దంపతులు బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మ ప్రణామాలండి. అలా జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు హరీష రాణి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ గురువు గారు తటవర్తి రాఘవరావు సార్ రాసిన బుక్ అండి, కోరికల వల్ల నష్టాలు బుక్ లో నుంచి మనం కొన్ని టాపిక్స్ గత 2 రోజుల నుంచి తెలుసుకున్నాము. ఈరోజు ఇంకా కొన్ని విషయాలు కోరికల వల్ల నష్టాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ఓకే, ఈరోజు కొన్ని టాపిక్స్ చెప్పుకుందాము. ఇవాళ చెప్పేది ఏంటంటే అవసరాలకు పరిమితం అవ్వాలి అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. అవసరాలకి అంటే జీవితంలో అందరికీ కూడా కోరికలు అనేది ఉంటూ ఉంటాయి, కానీ కోరికలకి బానిస అవ్వకూడదు. అవసరాలకి ఉపయోగించుకోవచ్చు కోరికల్ని, అంతేగాని కోరికల కోసం మనము జీవిస్తూ ఉండకూడదు అనమాట. అవసరాలు అంటే అవేమిటి? మనకి కూడు అంటే ఫుడ్. మనకి ఫుడ్ అనేది నిత్యావసరం. అది లేకపోతే ఎవరు మానవులు కానీ జంతువులు కానీ ఎవరు జీవించలేవు. కాబట్టి ఫుడ్ అనేది చాలా అవసరం. అలాగే కట్టుకోవడానికి బట్టలు అనేవి అందరికీ అవసరం. అది నెక్స్ట్, ఇవన్నీ కూడా అవసరాలన్నమాట. తర్వాత ఉండటానికి ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అలాగే తోడు అంటే భర్తకి భార్య తోడు, భార్యకి భర్త తోడు అనేది అవసరం. ఇవన్నీ అవసరాలు. ఇట్లా అవసరాలకి పరిమితం అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరించుకుందాం మాస్టర్స్. అలాగే ఫస్ట్ ఏంటి, ఫుడ్ గురించి చెప్పుకున్నాం కదా. ప్రతి ఒక్కరము ఫుడ్ లేకపోతే పొద్దున లేచినప్పటి నుంచి మనకి రాత్రి పడుకునే వరకు మంచినీళ్ళ దగ్గర నుంచి ఫుడ్ అనేది చాలా అవసరం. మంచినీళ్ళు తీసుకుంటాం, అలాగే ఫుడ్ అనేది తీసుకుంటాం టైం టు టైం. ఫుడ్ లేకపోతే మానవులే కాదు జంతువులు కూడా చనిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది అవసరం. కాకపోతే ఏంటంటే మనము పంచభక్ష పరమాన్నాలే కావాలి, లేకపోతే 5 స్టార్ మీల్సే కావాలి అనుకోవడం అనేది కోరిక అవుతుంది. కానీ ప్రతిరోజు మనకి చక్కగా ఏ ఫుడ్ భోజనాల్లోకి ఒక కూర, పచ్చడి, లేకపోతే ఒక చారు, అట్లా సింపుల్ గా పెరుగు అయితే సరిపోతాయి. అంతేగాని నాకు ప్రతిరోజు పంచపక్ష పరమాన్నాలే కావాలి, లేకపోతే 5 స్టార్ మీల్సే కావాలి అంటే అది కోరిక అవుతుంది. ఇది ప్రతిరోజు తీసుకునే మనం తినే ఆహారం అయితే అది సింపుల్ గా ఉండే ఫుడ్ అనేది అందరికీ అవసరమే. అదైతే మనకి అవసరం అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు అవసరాలకి పరిమితం అవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ గురువు గారు.
అలాగే ఉండటానికి ఇల్లు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మనకి ఎండ నుంచి అలాగే వాన నుంచి మనకి రక్షణగా ఉండటానికి ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అంతేగాని మామూలుగా ఇంకా మన పిల్లలు చదువుకోవడానికి అందరం కలిసి ఉండటానికి ఇల్లు అనేది అవసరం. మనకి సింపుల్ గా ఉండే ఇల్లు అయినా సరిపోతుంది. ఒక చిన్న ఇల్లు, ఒక డాబా, ఒక 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్ అయినా సరిపోతుంది. కానీ నాకు పెద్ద విల్లానే కావాలి, లేకపోతే పెద్ద డూప్లెక్స్ ఇల్లే కావాలి, అది లేకపోతే నాకు కుదరదు అని అంటే అది కోరిక అవుతుందన్నమాట. అంటే మనకు ఉన్నదాన్ని బట్టి మనం అనుభవిస్తాము. మనకు భగవంతుడు మన గత జన్మలో చేసుకున్న దాన్ని బట్టి మనకి భోగాల రూపంలో సుఖాల రూపంలో మనం అనుభవిస్తాం. కానీ అంతకంటే కాదు నాకు ఇంకా కావాలి అని కోరుకుంటే అది మాత్రం అది కోరిక అవుతుంది. కానీ అవసరానికి ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అలాగే ఇంకోటి బట్టలు అంటే మనకి బట్టలు కూడా అందరికీ కూడా చక్కగా ఒళ్ళంతా కప్పుకోవడానికి నిండుగా ఉండడానికి బట్టలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అంతేగాని మనకి ఇప్పుడు కాటన్ చీర కట్టుకున్న రూ. 500, రూ. 100 నుంచి కాటన్ చీరలు అనేది వస్తూ ఉంటాయి. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు బట్టలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. రూ. 100 కట్టుకున్న చీర అది, 500 అయినా అదే చీర అవుతుంది. ఒక 10,000 పెట్టి కొనుక్కున్న చీరే. కాకపోతే ఏంటంటే మన పరిస్థితిని బట్టి, మన స్తోమతను బట్టి మనం కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు. అంతేగాని నాకు ప్రతిరోజు రూ. 10,000 పట్టు చీరే కావాలి అంటే, నాకు బెనారస్ చీరే కావాలి రూ. 20,000 పెట్టి అంటే అది కోరిక అవుతుందన్నమాట. మనకి అవసరాలకి చక్కగా మంచి చీర అనేది సింపుల్‌గా వస్తుంది. అవసరాలకి తగ్గట్టు మనము ఉండాలి. కానీ కోరికలకి బానిస అవ్వకూడదు అని చెప్తున్నారిక్కడ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా తోడు అనేది అవసరం. అంటే భర్తకి భార్య తోడు అవసరం. అలాగే భార్యకి భర్త తోడు అనేది అవసరం. అంతేగాని నాకు ఐశ్వర్య రాయే కావాలి, ఐశ్వర్య రాయ్ అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఎంతమందికి ఐశ్వర్య రాయలు దొరుకుతారు? లేకపోతే సగం మందికి పెళ్ళిళ్ళే అవ్వవు ఐశ్వర్య రాయే కావాలి అంటే. అలాగే ఆడపిల్లలు నాకు షారుఖ్ ఖాన్ లేకపోతే మహేష్ బాబే కావాలి అంటే మహేష్ బాబే కావాలంటే ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి? అది కోరిక అవుతుందన్నమాట. మనకి అవసరాలకు మన స్తోమతని బట్టి, మన స్థితిని బట్టి, మన కుటుంబ పరిస్థితిని బట్టి భార్యని సంపాదించుకోవచ్చు, భర్తని సంపాదించుకోవచ్చు. అంతేకాని విపరీతమైన కోరికలనేది ఉండకూడదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే అవసరాలకి పరిమితం అవ్వాలి. ఇల్లు అవసరమే, అలాగే ఫుడ్డు అవసరమే, అలాగే బట్టలు అవసరమే, తోడు అవసరమే. మన అవసరాలు ఏమిటో, కోరికలు ఏమిటో మనం ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకుంటే మనకు అవసరాలకి అనేది పరిమితం అవుతాం అన్నమాట. అలాగే ఈ కోరికలలో కూడా కొన్ని ధర్మయుక్తమైన కోరికలు ఉంటాయి. అలాగే కొన్ని అధర్మమైన కోరికలు ఉంటాయి. అంటే మనము ధర్మపరమైన కోరికలు అంటే మనకి మామూలుగా హాస్పిటల్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. వాళ్ళేంటంటే డాక్టర్ అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది, అందరూ కాదనుకోండి, ఒక 90% ఎలా ఉంటుందంటే బయట సొసైటీలో అవసరం ఉన్నా లేకపోయినా టెస్ట్‌లని, స్కానింగ్‌లని, బ్లడ్ టెస్ట్‌లని ఇంకా సామాన్య మానవులు హాస్పిటల్‌కి వెళ్తే భరించలేనంత పరిస్థితిలో ఉంటుందన్నమాట. కాబట్టి డాక్టర్స్ అంటే సేవా మార్గంలో ఉండి చక్కగా జ్ఞానం తెలిసిన వారైతే ధర్మయుక్తంగా ఉంటారు. అవసరాలకే మనకి ఏదైనా గానీ చెప్తూ ఉంటారు. ఈ టెస్టులు చేయించుకోండి, లేకపోతే ఇక్కడ పలానా ఇది చేసుకుంటే మీకు చక్కగా తగ్గుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంతేకాని మా డాక్టర్లు కదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్లు అసలు ఉన్నా లేకపోయినా మనకొక ప్రాబ్లమ్ ఉంటే ఇంకో ప్రాబ్లమ్ అని చెప్పి కొంతమంది భయపెడుతూ ఉంటారనమాట. అప్పుడు హాస్పిటల్స్‌కి వెళ్ళాలంటే కూడా సామాన్య మానవులకి ఎంత భయమేస్తూ ఉంటుంది. ఏమైనా వచ్చింది మనకి, ఏమైనా జబ్బు చేసినా, రోగం వచ్చినా. ఇప్పుడు సామాన్య మానవులు భరించే స్థితిలో లేరు. లేము. మనందరం కూడా అదే విధంగా ఉన్నాం. ఎవరైనా సరే హాస్పిటల్ అంటే భయపడే పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి ఏదైనా ధర్మయుక్తంగా ధర్మంగా సంపాదించుకోవచ్చు. అంతేగాని అధర్మ మార్గంలో సంపాదించుకోవడం అనేది చాలా నష్టాన్నే కలిగిస్తుంది. తర్వాత ఫ్యూచర్‌లో అయినా మనకు పదింతలు దానికి నష్టపరిహారం అనేది మనం చెల్లించవలసి వస్తుందన్నమాట. కాబట్టి ధర్మంగా ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ అధర్మంగా సంపాదించాలి అనుకుంటే తర్వాత మనకి ఫ్యూచర్‌లో దానివల్ల కష్టాలు, నష్టాలు అనేది మనకి వస్తాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అలాగే కొంతమంది ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఏంటి మనకి కోరికలనమాట. ఏమని మనకి కార్పొరేటర్ అవ్వాలి, లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలి, తర్వాత మినిస్టర్ అవ్వాలి అనే కోరికలు ఉంటూ ఉంటాయి. అలా కోరికలనేది ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనం గెలిచాక
ఏం చేస్తారు, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఎంత డబ్బు ఖర్చు పెడతారు ఎలక్షన్స్ లో అంతకంత సంపాదించాలి అనే తాపత్రయంలో ఉంటారు తప్ప ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథం అనేది ఎవరిలోనూ ఉండట్లేదు. ఇలా సేవ చేసే ప్రజలకు సేవ చేస్తే ఎంతో మంచిదే అది. కానీ ఈ మనకు డబ్బులు సంపాదించుకోవాలి, కష్టపడి అది డబ్బులు ఎంత కష్టపడి ఎలక్షన్స్, సారీ కష్టపడటం ఏం కాదులేండి, ఆ డబ్బులు దాంట్లో గెలవటం కోసం అధర్మంగా అయినా సంపాదిస్తారు. సంపాదించి ఈ ఎలక్షన్స్ లో పెడుతూ ఉంటారు. పెట్టి మళ్ళీ దానికి ఇంకా రెండింతలు నాలుగింతలు సంపాదించాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటారన్నమాట. అలా సేవ చేయాలి అనే దృక్పథంతో గెలిచిన వాళ్ళంటే కరెక్ట్ గా ధర్మంగా చేసినట్లే. కానీ అధర్మంగా డబ్బు కోసమే ప్రాముఖ్యత ఇచ్చి ప్రజలని అందరినీ కూడా కష్టపెట్టి అంటే రకరకాల మార్గాల్లో పీడించడము, ట్యాక్సులని ఇంకా రకరకాలుగా వేధించడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ముందు చెప్పేది ఒకటి చేస్తూ ఉంటారు, తర్వాత జరిగేదంతా వేరేగా ఉంటూ ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం కదా. ఏదైనా సరే ధర్మంగా సంపాదించితే మనకి ఎప్పటికీ కలిసి వస్తుంది. అధర్మంగా సంపాదించింది ఎప్పుడు కూడా దానివల్ల మనకి కష్టాలు అనేది వస్తాయి. ఫ్యూచర్ లో మనం కష్టపడవలసి వస్తుంది. అంటే చూస్తే కొంతమందిని చూస్తే ఏమనుకుంటూ ఉంటామంటే, మామూలుగా వీళ్ళు అధర్మంగా సంపాదిస్తున్నారు అయినా కానీ బాగానే ఉన్నారు కదా, మనము ఏదో కష్టాలు వస్తాయి అనుకుంటాము, వాళ్ళు ఇప్పుడు చూస్తే బాగానే ఉన్నారు కదా, ఆమ్, ఆ, చెడుగా సంపాదించిన వాళ్ళకే అధర్మంగా సంపాదించిన వాళ్ళే బాగున్నారు, మనం ఎంత కష్టపడినా ధర్మంగా సంపాదిస్తే మనం ఎప్పుడు ఎక్కడేసిన గొంగళ్ళే అక్కడే అన్నట్లు మనకి ఎదుగు బొదుగు ఉండట్లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికైనా అంటే వాళ్ళు గతంలో చేసుకున్న దాన్ని బట్టే ఇప్పుడు ఈ భోగాలు అనేది అనుభవిస్తున్నారు. అది అయిపోతే ఆ పుణ్యం అనేది అయిపోయినప్పుడు వారికి తర్వాత కష్టాలు అనేది వస్తాయి అన్నమాట. కాబట్టి మనం తెలుసుకుంటున్నాం, మనం మన పత్రికారి మార్గంలో ఉన్నాము, మనందరము కూడా చక్కగా ఈ ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకుంటున్నాం. ఏది ధర్మము ఏది అధర్మము అని అన్నీ తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధర్మంగానే ఉండాలి. అధర్మంగా సంపాదించింది ఏదైనా సరే తర్వాత కాలంలో మనం ఎప్పుడైనా నష్టపోవాల్సి వస్తుంది. అలాగే కష్టాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సుఖాలు అనుభవించేటప్పుడు ఎవరికైనా బాగుంటుంది, కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం అందరూ ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ధర్మంగా మనం చేయగలిగిని చేసుకోవచ్చు. అలాగే మనము భారతంలో చూసుకుంటే ఈ పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ లో ఏమవుతుంది, ఈ అందరినీ ఓడిస్తారు కదా, ఓడించి వీళ్ళందరినీ పాండవులందరి వనవాసానికి పంపిస్తారు. తర్వాత వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. చూడటానికి ఎలా ఉంటుందంటే పాండవులు ఎంతో ఆ అధర్మంగా సంపాదించినా గాని వాళ్ళు సుఖపడినట్లు, వాళ్ళ రాజ్యం అంతా వాళ్ళు పొందినట్లుగా ముందు అనిపిస్తుంది. కానీ చివరికి ఏమవుతుంది, పాండవులే గెలుస్తారు, వాళ్ళ రాజ్యం వాళ్ళకు వస్తుంది. మరి ఇంత అధర్మంగా చేసిన వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ వంశము నాశనం అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మంగా సంపాదించింది ఎప్పుడు మనకే ఉంటుంది, అధర్మంగా సంపాదించింది ఎలా వచ్చింది అలాగే పోతుంది. చూడటానికి కొంత ధర్మం అనిపిస్తుంది, కానీ అధర్మంగా సంపాదించిన వాళ్ళు సుఖపడుతున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళు సుఖపడరు అన్నమాట. భగవంతుడు సృష్టిలో కొన్ని నియమాలను ఏర్పాటు చేశాడు. ఆ నియమాల భగవంతుడు సృష్టిలో కొన్ని నియమాలు అనేది సిద్ధాంతాలు ఏర్పాటు చేశాడు. ఆ సిద్ధాంతాల ప్రకారం ఆ నియమాల ప్రకారం మనం గనక జీవించినట్లయితే మనం ఏ విధంగానూ కష్టాలు పడము, నష్టాలు అనుభవించము అనమాట. సృష్టిలో ఉన్న సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం ఏమిటి, కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటే మనకి మనం గతంలో చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నాము అని చెప్పి మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మనం గత జన్మలలో ఏం చేసుకున్నామో, మనం పాపాలు చేసుకుని ఉంటే గత జన్మలలో అంటే గత జన్మలో కానీ లేకపోతే మన ఈ జన్మలోనే గతం అనమాట. మనం చేసిన పాపాల ఫలితమే ఈ మనం కష్టాల రూపంలో, బాధల రూపంలో, సమస్యల రూపంలో అనుభవిస్తూ ఉంటాము. అలాగే మనం గత జన్మలో పుణ్యాలు చేసుకుని ఉంటే ఆ పుణ్యాల ఫలితమే మనము ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. ఆ సుఖాలు కానీ భోగాలు కానీ ఇవన్నీ కూడా మనకి గతంలో చేసుకున్న దాన్ని బట్టి మన భవిష్యత్తు ఇప్పుడు జీవితం అనేది జీవిస్తున్నాము అని తెలుసుకుంటాం. కాబట్టి మనకి కష్టాలు వచ్చినా కానీ బాధపడము, మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాము అని చెప్పేసి
కష్టంలో బాధలో కూడా ఆనందంగా ఉంటాము ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళము. అదే జ్ఞానం తెలియకపోతే ఏమవుతుంది? భగవంతుడు నాకే కష్టాలు ఇస్తున్నాడు, భగవంతుడు నన్నే కష్టపెడుతున్నాడు, అందరూ బాగానే ఉన్నారు అని అనుకుంటాం. కానీ మనము చేసుకున్నదే పత్రికార్ ద్వారా మనం ఇదంతా తెలుసుకున్నాం. తెలుసుకొని ఇప్పుడు మనకి కష్టంలో కూడా ఆనందంగానే ఉంటున్నాము. ఒక కర్మ తీరిపోయింది, సరేలే ఒక అప్పు తీరిపోయింది అని చెప్పేసి కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇప్పుడు కొంత ఎలా కష్టాలు వస్తూ ఉంటాయో కర్మలు ఎలా పోతూ ఉంటాయో అనేది చూస్తాము. ఇప్పుడు మాంసం తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది ప్రతిరోజు తింటారు, కొంతమంది వారానికి ఒక రోజు తింటారు, కొంతమంది నెలకు ఒకసారి తింటారు, కొంతమంది ఏమో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే తింటూ ఉంటారు, ఇంట్లో వండుకోరు కానీ బయటకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఏదైనా కర్మ వచ్చి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరి ఎక్కువగా తినే వాళ్ళకి ఎక్కువ రోజులు పడుతుంది ఆ కష్టం పోవాలి అంటే. మరి తక్కువ రోజుల్లో తినే వాళ్ళకి తక్కువ టైంలోనే పోతుంది అనమాట. అప్పుడు ఏమనుకుంటారు? తక్కువ రోజుల్లో పోయిన వాళ్ళు దేవుడికి నా మీద దయ ఉంది అంటే దండం పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. కష్టం వస్తే మళ్ళీ దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటాం ఎవరైనా సరే. ఈ కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి దగ్గరికే వెళ్తూ ఉంటాం దండం పెట్టుకుని, నా కష్టాలు పోవాలి అని చెప్పేసి. మనం గతంలో చేసినవన్నీ ఏమీ మనకి గుర్తుండవు, కానీ ఈ కష్టమే మనకి గుర్తు ఉంటుంది అనమాట. అప్పుడు ఆశ్రయించినప్పుడు తక్కువ టైం తిన్న వారికి ఏమవుతుంది? తొందరగా ఆ కర్మని పోగొట్టుకుంటారు. ఎక్కువ రోజులు ప్రతిరోజు తినేవాళ్ళు ఎక్కువ కాలం పడుతుంది అనమాట. ఎవరైనా సరే మనం చేసుకున్న దాన్ని బట్టే మన కర్మ ఫలితం అనేది అనుభవిస్తూ ఉంటాము. అంతేకాని భగవంతుడు ఏమీ చెయ్యడు, మన కర్మ ఫలితమే మనకి. కోరుకున్నంత మాత్రాన భగవంతుడు మన కోరికలు ఏమీ తీర్చడు అని చెప్పేసి మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే భగవంతుడు కోరికలు తీర్చేవాడైతే అందరి కోరికలు తీరుస్తాడు. భగవంతుడికి ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. భగవంతుడికి అందరూ సమానమే. కానీ మనం చేసుకున్న కర్మల ఫలితాలే మనము అనుభవిస్తున్నామని మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ భూమి మీదకి ఎంతమందో మహానుభావులు అందరూ వచ్చారు. అలాగే వాళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు కోట్లు ఉన్నవాళ్ళు ఉంటారు, మా ప్రపంచంలో చూస్తే కోట్లు ఉన్నవాళ్ళు ఉంటారు, లక్షల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అలాగే కొంతమందికి ఏమో డబ్బు బాగా ఉండదు, కొంతమంది బాధలు కష్టాలు పడుతూ ఉంటారు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. అంటే రకరకాలుగా ఉంటారు. కొంతమంది పాటల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు, కొంతమంది క్రికెట్ ఆటల్లో నైపుణ్యం సంపాదిస్తారు. ఈ విధంగా రకరకాలుగా ఉంటూ ఉంటారు ప్రపంచంలో చూస్తే. కానీ కొంతమందే బాగుంటున్నారు. ఎందుకని కొంతమందే బాగుంటున్నారు అంటే భగవంతుడికి అందరూ సమానమే. కానీ దేవుడు అందరి కోరికలు తీరుస్తా ఉంటే ఇలా తేడాలు అనేది ఉండవు కదా. కొంతమంది ఉన్నవాళ్ళని, కొంతమంది లేని వాళ్ళని, కొంతమంది బీదవారు అని అట్లా తేడాలు అనేది ఉండవు కదా. కానీ మన ఏంటంటే భగవంతుడు కోరికలు తీర్చట్లేదు మన కోరికలు. మనం గతంలో చేసుకున్న దాన్ని బట్టే మన జీవితం అనేది ఆధారపడి ఉంది అని మనం అందరం కూడా తెలుసుకోవాలి మాస్టర్స్. అలాగే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటే మనం కష్టపడి చేసుకుంటేనే ఆ కష్టానికి ఫలితం అనేది వస్తుంది. అంతేగాని కోరుకున్న వారికి కోరుకున్నంత మహాదేవ అని చెప్పలేదు అని చెప్పి నిన్న టాపిక్లో కూడా మనం చెప్పుకున్నాం. ఏం చేసుకుంటే అదే వస్తుంది మనకి. మనం మంచి చేసుకుంటే మంచే వస్తుంది, అలాగే చెడు చేసుకుంటే మనకి చెడే వస్తుంది. అంతేకాని కోరితే భగవంతుడు ఇస్తాడు అనే భ్రమలో మాత్రం మనము ఉండకూడదు. అలాగే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏటీఎం అంటే అందరికీ తెలుసు. మనము ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనమాట. ఏ టైంలో అయినా మనం బ్యాంక్ దగ్గర కాదు, ఎక్కడైనా ఏటీఎంలు ఉంటూ ఉంటాయి. మన బ్యాంక్కి వెళ్ళక్కర్లేదు. అక్కడ క్యాషియర్ ఎవరు ఉండరు, క్యాషియర్ ఉండరు, ఎవరు క్లర్క్లు ఉండరు, ఎవరు ఉండదు. ఓన్లీ ఒక బాక్స్ మాత్రమే ఉంటుంది, ఏటీఎం మెషినే ఉంటుంది. ఆ మెషిన్లో మనం డబ్బులు తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒక కార్డు పెడతాము. కార్డు పెడితే మనకి పిన్ ఉంటుంది, దాని ద్వారా మనం డబ్బులు అనేది డ్రా చేసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎలా వచ్చింది మనకి? అంతకు ముందు మనము ఆ బ్యాంకులో డబ్బులు వేసుకుని ఉన్నాము. వేసుకుని ఉంటేనే మనము తీసుకోవడానికి అవకాశం, అర్హత అనేది వచ్చింది. ఆ కార్డు ద్వారా మనం తీసుకుంటాం. అంతేగాని ఇప్పుడు ఏటీఎం దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు. కార్డు లేకపోతే డబ్బులు ఎలా తీసుకుంటాము ఎవరైనా? అంటే మనం గతంలో ఎంతో ఇప్పుడు 5,000 వేసుకున్నాం అనుకోండి బ్యాంకులో, 5,000 మనం తీసుకోవచ్చు. 10,000 వేసుకుంటే 10,000 తీసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు 5,000 మన డబ్బులు ఉంటే ఇంకొక్క రూపాయి అయినా ఎక్స్ట్రా కావాలి అంటే మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేం కదా.
10,000 మన డబ్బులు మన దాంట్లో అకౌంట్లో ఉన్నాయి, బ్యాంకులో మన అకౌంట్లో ఉన్నాయి. ఇంకా 10,000కి ఇంకొక 1,000 రూపాయలు నాకు ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది, నాకు అవసరం వచ్చింది. ఇంకా 11,000 కావాలి అని చెప్పేసి మనము దాంట్లో కార్డ్ పెడితే తీసుకోగలుగుతామా? తీసుకోలేం కదా. అంటే మనం ఇప్పుడు నేను ఇంకొక 1,000 రూపాయలు ఇవ్వు అని చెప్పేసి నేను అక్కడ ఏటీఎం దగ్గర కూర్చుని నాకు పూజలు చేసిన, హారతులు ఇచ్చిన, కొబ్బరికాయలు కొట్టిన ఏటీఎం నుంచి నేను ఇంకొక 1,000 రూపాయలు తీసుకోగలుగుతానా? తీసుకోలేను కదా. అంటే ఎప్పుడైనా సరే మనకి ఎంత అర్హత ఉంటే అంత అర్హతను బట్టే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. నాకు 10,000 ఉన్నాయి బ్యాంకులో, అందుకని 10,000 తీసుకోగలుగుతాను. అంతేగాని 1,000 రూపాయల కోసం భగవంతుని ఎంత ప్రార్థించినా, ఎంత కోరికలు కోరుకున్నా, ఎంత కొబ్బరికాయలు పెట్టి పళ్ళు పెట్టి ఏం చేసినా, ఏటీఎం దగ్గర పూర్తిగా ఓ రోజంతా మనం ప్రార్థన చేసినా కానీ మనం ఏటీఎం దగ్గర తీసుకోలేం. అలాగే ఇప్పుడు మన మానవులే ఏటీఎం తయారు చేశారు. ఇంత మానవులే అక్కడ ఎవరు క్యాషియర్ లేకుండా, అలాగే క్లర్కులు ఎవరు లేకుండా అంత తయారు చేయగలిగే అంత కెపాసిటీ వచ్చింది. అలాంటి భగవంతుడు ఇంకెంత గొప్పవాడు. భగవంతుడు మరి ఇంకా మనకి మానవుల తెలివి ఏ పాటిది భగవంతుడి ముందు. భగవంతుడు ఈ సృష్టిలో చాలా గొప్ప ఏర్పాటు చేశాడు. అదే భగవంతుడి పెద్ద ఏటీఎంని ఏర్పాటు చేశాడు అనమాట. మానవుడే ఎంత చేయగలేంది, భగవంతుడు ఎంత చేస్తాడు. ఈ సృష్టిని నడిపించేవాడు, సృష్టి అంతటికి ఆధారమైన వాడు ఇంకా ఎంత గొప్పగా తయారు చేస్తాడు. బుల్లి ఏటీఎం ఏర్పాటు చేసుకున్నాం మనం. కానీ ఈ భూమే ఒక ఏటీఎం. మనం దాంట్లో ఏది చేసుకుంటే అదే పొందే ఏర్పాటు అనేది ఉంది, కానీ మనం కోరుకున్నది పొందే ఏర్పాటు లేదు అని చెప్పి మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. మనం ఎదుటివారికి ఆనందాన్ని ఇస్తే మనము ఆనందం పొందుతాము. ఎదుటివారిని శాంతిగా ఉండనిస్తే మనము శాంతిగా ఉంటాం అనమాట. మన ఎదుటివారికి ఏమిస్తే అదే వస్తుంది. మనం ధనం ఇస్తే ధనమే వస్తుంది. అంతేగాని ఇప్పుడు ధనం లేదని కొంతమంది మేమేం చేయగలము, మాకు డబ్బు లేదు, మేము ఉంటే కనుక ఎన్నో చేస్తాము అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకి సృష్టిలో ఉన్న రహస్యం ఏమిటంటే మనకి ఎంత ఉంటే అంత ఇవ్వగలిగిన కెపాసిటీ. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 10 రూపాయలు ఇచ్చినవాడు ఎంతో గొప్పవాడు. ఒక 1000 రూపాయలు ఉన్నవాడు 100 రూపాయలు ఇచ్చినవాడి కంటే 100 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలు ఇస్తే ఎంతో గొప్ప అనమాట. అంటే వారు మనకి సృష్టిలో ఎంత శాతం ఇచ్చారు అనేది చూస్తారు తప్ప ఎంత ఇచ్చారు అని భగవంతుడి దృష్టిలో ఉండదండి. మనకు ఉన్నంతలో ఎంత ఇవ్వగలిగితే అంత మనం సేవలు అనేది చేసుకుంటూ ఉండాలి. అవునా, ఇస్తేనే వస్తుంది. మన ధనవంతులు అవ్వాలంటే మనం ధనం ఇస్తూ ఉండాలి. అంటే మనకి ఉన్నంతలో ఇస్తూ ఉంటేనే మన తర్వాత ఫ్యూచర్ జన్మల్లో అయినా ధనవంతులు అవుతాం, లేకపోతే ఈ జన్మలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం అనేది గుర్తుపెట్టుకుంటే మనం ప్రతిదీ కూడా మనం ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే మన జీవితం ఉంది అని చెప్పేసి ప్రతిదీ తెలుసుకొని ఎంతో గొప్పగా జీవించగలుగుతాము. మన పత్రిగారి మార్గంలోకి వచ్చాక ఇవన్నీ కూడా ఆయన ద్వారా గురువుగారు రాఘవరావు సార్ గురువుగారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని మన జీవితాన్ని కూడా మార్చుకోగలుగుతున్నాము. అలాగే ఇంకా మనకు కష్టాలు నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే కూడా ఇదేనండి, అంతా కర్మ సిద్ధాంతమే. కర్మ సిద్ధాంతం తెలుసుకుంటే మనం దేనికి కూడా బాధపడము. మనం గతంలో చేసుకున్నది ఇప్పుడు అనుభవిస్తున్నాము అని తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం చేసుకునేదే చేసుకోవాలి. అంటే ఇప్పుడు చేసుకున్న దాన్ని బట్టి మన భవిష్యత్తు జీవితం అనేది ఉంటుంది అని తెలుసుకుంటాం. కాబట్టి మనం ఎవరిని ఏమి నిందించము. ఎందుకంటే మాటలు కూడా కర్మలు అవుతాయని మన పత్రిసారు చెప్పడం జరిగింది. మనం మాట్లాడే మాట, చేసే పని అన్నీ కూడా ఎరుకలో ఉంటాం అన్నమాట. ఇంకా మీ మాటల ద్వారా చెప్తారు కదా, ఇంకా పత్రిసారు మీ మాట మీకైనా ఉపయోగపడాలి, లేకపోతే ఎదుటి వారికైనా ఉపయోగపడాలి, ఉపయోగపడిన మాట మాట్లాడద్దు అంటారు. అంటే మనందరినీ కూడా మాటలు ఎవరినైనా సరే అనే ముందు ఎరుక అనేది ఉంటే గనక, అంటే నేను మాట్లాడితే అది నాకే తిరిగి వస్తుంది అని తెలుసుకుంటాం. కాబట్టి మాట్లాడే మాట కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాం అనమాట. లేకపోతే మౌనంగా ఉండండి అని చెప్తారు. మౌనంగా ఉంటే మన కర్మలే రావు కదా. అందుకని కర్మలు పోగేసుకోకూడదు, కర్మలు పెంచుకోకూడదు అనుకుంటే మనం చక్కగా మౌనంగా ఉండాలి. అవసరాలకి మాట్లాడుతూ ఉండాలి. లేనప్పుడు మౌనంగా ఉంటే ఆ మౌనంలోనే మనం కర్మలన్నీ కూడా తగ్గించుకోగలుగుతాం మాస్టర్స్. ఓకే. ఇంకా ఏంటంటే ఆత్మజ్ఞానులు అయితే అన్ని తెలుస్తాయి. భగవంతుడి నిర్ణయాన్ని విమర్శించం. అప్పుడు జ్ఞానం లేనివారు అనుకోండి, భగవంతుడు నా కష్టాలు పెడుతున్నాడు అని చెప్పేసి భగవంతుడిని ఎప్పుడు నిందిస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకుంటున్నాం కదా, మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. కాబట్టి భగవంతుడిని ఎప్పుడు మనము
నిందించము. అలాగే దీనికి ఏది జరిగినా మన మంచికే అని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఏది జరిగినా మన మంచికే అని స్వీకరిస్తూ ఉంటాం. మనం లేకపోతే గనక భగవంతుడే కష్టాలు పెడుతున్నాడు అని భగవంతుడిని అనుకుంటాం కానీ మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా సరే ఏది జరిగినా సరే నా మంచికే జరిగింది అని అనుకుంటూ ఉంటే మనకెంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలాగే మనము చేయవలసింది అదే అనమాట. మనం ఏది జరిగినా మన మంచికే అనే విషయం అర్థం అవడం కోసం పత్రి గారు ఒక చైనాలో జరిగిన ఒక రైతు కథ ఒకటి స్టెప్ చెప్పారండి. దాని గురించి మనం వివరించుకుందాం. ఏంటంటే చైనాలో ఒక రైతు ఉంటాడనమాట. ఆ రైతుకి ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం ఏం చేస్తుంది, చక్కగా మామూలుగా రోజువారీ ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఒకరోజు ఏమవుతుంది, ఆ గుర్రము అడవికి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఆ, వెళ్ళిపోయి ఏం చేస్తుంది, ఆ అడవికి వెళ్ళిపోతే చుట్టుపక్కల అందరికీ కూడా అక్కడ అందరికీ కూడా గుర్రాలే ఉంటాయి అన్నమాట. వాళ్ళందరూ ఏమంటారంటే ఆ రైతుని, నీ గుర్రం వెళ్ళిపోయింది, నువ్వెంత దురదృష్టవంతుడివి అని అంటారు. అయితే ఇతను జ్ఞాని, ఈ రైతు జ్ఞాని, గుర్రం ఉన్న రైతు. అది ఏమి దేని గురించి చెల్లించడు అనమాట. ఓకే వెళ్ళిపోయిందా సరేలే అనుకుంటాడు, వదిలేస్తాడు. అయితే ఏమవుతుంది, ఒక 10 రోజుల తర్వాత ఆ ఒక్క గుర్రమ్మ వెళ్ళింది ఇంకో 10 గుర్రాలను తీసుకుని మళ్ళీ ఇంటికి వస్తుంది అనమాట. అప్పుడు ఏమైంది, రైతుకి ఒక గుర్రంతో పాటు 10 గుర్రాలు వచ్చారు, 11 గుర్రాలు అయినాయి. అప్పుడు అందరూ ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారంటే, అబ్బా నువ్వెంత అదృష్టవంతుడివి, చక్కగా నీ గుర్రం ఇంకో 10 గుర్రాలను తీసుకొచ్చింది అని అంటారు. అలాగే తర్వాత కొంతకాలం అట్లా బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, అలా కొడుకు ఉంటాడు, రైతుకి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఏం చేస్తాడు, ఇప్పుడు వచ్చిన గుర్రాల్లో ఒక గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ ఉంటాడు. స్వారీ చేస్తూ ఉంటే గుర్రం మీద నుంచి పడిపోతాడు అనమాట. పడిపోయినప్పుడు ఒక కాలు ఇరుగుతుంది. ఇరిగితే మళ్ళీ ఊళ్ళో వాళ్ళు వచ్చి ఏమంటారు, చూడటానికి వస్తారు కదా పరామర్శించడానికి, వచ్చి ఏమంటారు, నీ కొడుకు గుర్రం వల్లనే పడిపోయాడు, నువ్వు ఎంత దురదృష్టవంతుడివి, నీ కొడుకు కాలు ఇరిగింది అని అంటారు అనమాట అందరూ. అప్పుడు దానికి ఏమీ చెల్లించడు అనమాట జ్ఞాని. ఓకే ఓకే అనుకుంటాడు, ఇక దేనికి మాట్లాడాడు. తర్వాత ఏమవుతుంది, ఒక రాజ్యంలో రాజుగారు అందరినీ, అంటే ఒక యుద్ధం వస్తుంది అనమాట. యుద్ధంలో అందరినీ కూడా జాయిన్ చేయాలి అని చెప్పేసి ఊళ్ళో మగపిల్లలు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తారు యుద్ధానికి. అలా ఊళ్ళో ఉన్న పిల్లలందరూ, మగపిల్లలందరూ కూడా యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఇతనికి కాలు ఇరిగింది కదా, అందుకని చెప్పేసి ఇతను యుద్ధానికి పనికిరాడు అని చెప్పేసి ఇతనిని వదిలేస్తారనమాట. అప్పుడు వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఏమంటారంటే, మేము అప్పుడు నువ్వు దురదృష్టవంతుడు అనుకున్నాము, కానీ నీ కొడుకు కాలు ఎరగడం వలన ఇంట్లోనే ఉన్నాడు, మా పిల్లలందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు ఉంటారో ఉండరో తెలీదు, మళ్ళీ వస్తారో రాలో తెలీదు, అంతే కదా యుద్ధం అంటే. మరి ఉంటారో ఉండరో తెలీదు. అదృష్టం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. నీ కొడుకు చక్కగా నీతోనే ఉన్నాడు, కాలు ఇరిగింది అని చెప్పేసి అది నీకు చాలా అదృష్టము అని చెప్పేసి నీ కళ్ళ ముందే ఉన్నాడు అని చెప్పేసి అంటారనమాట. దానికి ఈ రైతు ఏమీ చెల్లించడు అనమాట. ఓకే వింటాడు, వదిలేస్తూ ఉంటాడు. ఇతను జ్ఞాని, జ్ఞాని కాబట్టి దేనికి చెల్లించడు అనమాట. అట్లా ఏమవుతుంది, ఏదైనా సరే మనము ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఏదైనా మన మంచికే అనుకున్నప్పుడు మనకి ఏది బాధ అనేది అనిపించదు. లేకపోతే ప్రతిదానికి కూడా బాధపడుతూ ఉంటాము. ఈ రైతు మరి వెళ్ళిపోయినప్పుడు బాధపడలేదు, తర్వాత తీసుకొచ్చినప్పుడు అందరూ అదృష్టవంతుడు అన్నప్పుడు దానికి సంతోషపడలేదు. అంటే జ్ఞాని ఎప్పుడూ కూడా సమస్థితిలో ఉంటాడు అని చెప్పేసి దీని ద్వారా మనకి చెప్తున్నారు అనమాట. ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి మనము ఏదైనా సరే ఏ స్థితినైనా సరే ఓకే ఓకే అనుకుంటాం తప్ప కష్టానికి బాధపడి పొంగిపోము, అలాగే సంతోషం వచ్చినా ఓకే పొంగిపోము. ఏది శాశ్వతం కాదు అని మనకి పత్రి సార్ కానీ శ్రీకృష్ణ భగవాన్లు కానీ చెప్తూ ఉంటారు. గురువుగారు రాఘవరావు సార్ కానీ చెప్తూ ఉంటారనమాట. అందుకని మన కష్టాలలో పొంగిపోము, బాధలలో పొంగిపోము అని చెప్పేసి ఏది జరిగినా మన మంచికే అని స్వీకరించాలి మాస్టర్స్. తర్వాత దీని గురించి అంటే ఏంటంటే మన కథల ద్వారా చెప్పుకుంటే ఈ సబ్జెక్ట్ అనేది బాగా హత్తుకుంటుంది అని చెప్పి గురువు గారు ఎక్కువ స్టోరీస్ అనేది ఇచ్చారనమాట. ఇంకో స్టోరీ ఏం చెప్పారంటే, ఏది జరిగినా మన మంచికే అని ప్రతిసారి మనం ఎప్పుడు కూడా మైండ్లో గుర్తు పెట్టుకోవాలి. మనకి ఏదైనా కష్టం వచ్చిందా, ఓకే ఏది జరిగినా మన మంచికే. అంటే తర్వాత ఇదేది శాశ్వతం కాదు కదా, కష్టం అనేది శాశ్వతం కాదు. సుఖంగా ఉన్నాము, ఒక ఆనందంగా ఉన్నామంటే అది శాశ్వతం కాదు. కష్టం వస్తుంది, తర్వాత సుఖము అనేది వస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కష్టానికి కష్టపని బాధపడిపోకూడదు. అలాగే మనకి ఓకే భోగాలు వచ్చినాయి, సుఖాలు వచ్చినాయని
పొంగిపోను కూడదు. ఎప్పుడు కూడా సమస్థితిలో ఆ రెండిటిని సమంగా స్వీకరించాలన్నమాట. ఇంకొక స్టోరీ ఏం చెప్పారంటే, ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గర మంత్రి కూడా ఉంటాడనమాట. ఆ రాజు ఒకరోజు ఏదో కట్ చేస్తూ ఉంటే వేలు కట్ అవుతుంది. వేలు కట్ అయ్యేసరికి వేలుకి ఇంక బ్యాండేజ్ వేస్తారు. ఏస్తే అప్పుడు మంత్రికి బాగా జ్ఞాని అనమాట. మంత్రి అన్నిటిని కూడా అంత ఏది జరిగినా మన మంచికే అన్నట్లు ఉంటాడు. జ్ఞాని అంటే దేనికి పొంగిపోడు, కుంగిపోడు కదా! వేలు తెగేసరికి రాజుగారికి రాజుగారు అంతా మంచే జరిగింది. మంచేలెండి అది దానివల్ల నా ప్రాబ్లమ్ ఏం లేదు. అంతా మంచే జరిగింది అని అంటాడు. అనేసరికి మా రాజు కోపమొస్తుంది. కోపమొచ్చి ఏంటి అంత మంచే జరిగిందంటావా? నాకు వేలు తెగితే నువ్వు బాధపడకుండా మంచి జరిగిందంటావా? అని చెప్పేసి రాజుకి కోపమొచ్చి ఏం చేస్తాడు ఈ మంత్రిని జైల్లో అదే కారాగారంలో బంధిస్తాడనమాట. అప్పుడు సరే రాజు ఏం చేస్తాడు ఇంక సరే కొంతకాలం తర్వాత ఒక్కడే అడవుల్లోకి వెళ్తాడు. అడవికి వాళ్ళు వేటకి వెళ్తూ ఉంటారు కదా! మామూలుగా అయితే మంత్రిని కూడా తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు మంత్రి లేడు కదా! అందుకని ఒక్కడే వెళ్తాడు. సైనికులు అందరూ వెళ్తారు కానీ సైనికులు ఒక చోట ఉంటారు. ఈ రాజు ఒక చోట ఉంటాడు. అప్పుడు అక్కడ అడవుల్లో కోయేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారు, ఈ రాజుని బంధిస్తారనమాట. వాళ్ళు పూజలది చేసుకుంటూ ఉంటారు. నరబలి అని ఇస్తూ ఉంటారు. అట్లా చేస్తూ చక్కగా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. రాజు అంటే మంచి పర్సనాలిటీ అన్నీ ఉంటాడు కదా! చక్కగా ఉన్నాడు. ఇతన్ని నరబలి ఇస్తే గనక దేవుడికి ఎంతో ప్రీతి అవుతుంది. భగవంతుడిని తృప్తిపరచొచ్చు అని చెప్పేసి బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. వాళ్ళకెవరు రాజు అని ఎవరు తెలీదు కదా! ఇంక వాళ్ళకి ఎవరు దొరికితే వాళ్ళని అన్నట్టు తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి తీరా చూస్తే ఏమైంది? బలి ఇద్దామని చూసేసరికి అతని వేలు కట్ అయ్యుంది. వాళ్ళేంటంటే మొత్తం బాడీలో ఏ పార్ట్ కూడా అవయవాలనేది లేకుండా ఉండకూడదు. బాడీ అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలనమాట. అటువంటి వాళ్ళనే బలి ఇస్తారు. ఇప్పుడు వేలు కట్ ఉంది కదా! అయ్యో! ఇతనికి వేలు కట్ అయ్యి ఉంది కాబట్టి ఇతను పనికిరాడు అని చెప్పేసి ఆ రాజుని వదిలేస్తారనమాట. అప్పుడు రాజు తెలుసుకుంటాడు. హమ్మయ్య! నేను అప్పుడు మంత్రి చెప్పాడు. ఈ రాజ్యానికొచ్చేస్తాడు. రాజ్యానికొచ్చి అప్పుడు మంత్రి చెప్పాడు. ఏది జరిగినా మన మంచికే అంటే నేను ఏదో అని తనకి నాకు కోపమొచ్చేసి జైల్లో పెట్టాను. అతను చెప్పింది కరెక్టే అని చెప్పేసి అనుకుని మంత్రిని విడుదల చేస్తాడు. కారాగారం నుంచి విడుదల చేస్తాడు. చేసి మంత్రితో చెప్తాడు. "నువ్వు అన్నది కరెక్టేనయ్యా. లేకపోతే ఇప్పుడు నా వేలు కట్ అవ్వడం వల్లనే నేను ఆ బలి నుంచి బయటపడ్డాను. లేకపోతే నన్ను వాళ్ళు కోయేవాళ్ళు బలిచ్చేసేవాళ్ళు దేవతకి" అని చెప్పేసి "నువ్వు చెప్పటం చాలా మంచిదయింది" అని చెప్తాడు. అప్పుడు సరే నాకు మంచి జరిగింది అని అన్నావు. మరి నీకెలా మంచి జరిగింది? అంటే తన్ని జైల్లో పెడితే కూడా అప్పుడు కూడా ఏమంటాడు? అంతా నా మంచికే అంటాడనమాట. నా మంచికే అంటావు గదా! నువ్వు అన్నావు. మరి నీకేం మంచి జరిగింది అంటాడు. అప్పుడు బాధపడలా. తన్ని జైల్లో పెట్టినా బాధపడలేదు. ఇప్పుడు నీకేం మంచి జరిగిందంటే మంత్రి ఏమంటాడంటే, "నేను మామూలుగా అయితే మీరొక్కళ్ళే వెళ్లరు. మీతో పాటు నేను వచ్చేవాడిని. అప్పుడు మనిద్దరిని బంధించేవాళ్ళు. బంధించినప్పుడు మీ వేలు కట్ అయింది కాబట్టి మిమ్మల్ని వదిలేసేవాళ్ళు. మరి నేనంతా బానే ఉంది కదా! నా బాడీ అంతా బానే ఉంది కదా! అప్పుడు నన్ను బలి ఇచ్చేవాళ్ళు. నన్ను మీరు జైల్లో పెట్టడం కూడా నా మంచికే జరిగింది" అని చెప్పేసి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. అప్పుడు రాజు కూడా కరెక్టే నువ్వన్నది అని చెప్పేసి మంత్రిని ఎంతో మెచ్చుకుంటాడనమాట. ఈ విధంగా ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి మనము సమస్థితిలో ఉంటే దేని గురించి బాధపడము. దేని గురించి నష్టపెట్టుకోమనమాట. భగవంతుడి నిర్ణయాన్ని కాదంటే గనక మన ఏం జరుగుతుందనేసి ఇంకొన్ని కథల ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. భగవంతుడు నిర్ణయం ఇచ్చింది మనకి ఏదైనా ఆయన మనకి ఏం కావాలో మనకి ఏం అవసరమో అదే ఇస్తాడు. కానీ మనం ఏమనుకుంటాము మనకి ఇంకా కావాలి, ఇంకా ఏదో సంపాదించాలి అని చెప్పేసి తాపత్రయపడుతూ ఉంటాం. మనం ఎంత తాపత్రయపడినా ఎంత చేసినా గానీ ఎంత కృషి చేసినా గానీ మనకి ఎంత రావాలో అంతే వస్తుంది. అంతేకాని మన గతంలో చేసుకున్న దాన్ని బట్టే ఇప్పుడు మన జీవితం ఉంటుంది కానీ కొంతమంది ఇద్దరు ఒకే రకమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకే రకంగా బిల్డింగ్‌లు అన్నీ కట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకళ్ళ వ్యాపారం బాగా వృద్ధిలోకి వెళ్తుంది. ఇద్దరు ఒకే రకంగా కష్టపడతారు. ఒకళ్ళ వ్యాపారం బాగా వృద్ధిలోకి వెళ్తుంది. ఒకళ్ళదేమో మామూలుగా నార్మల్‌గా అలాగే ఉండిపోతుంది. ఎందుకని అంటే
వాళ్ళు గతంలో చేసుకున్న దాన్ని బట్టే వాళ్ళకి ఇప్పుడు బాగా కలిసి వచ్చింది. అంతే, వాళ్ళు గతంలో చేసుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఆ విధంగా కలిసి వచ్చింది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇతను కష్టపడ్డాడు, కానీ ఎందుకు రాలేదంటే అతనికి అర్హత లేదు, గతంలో చేసుకోలేదు, ఆ అర్హత లేదు. కాబట్టి ఇద్దరు ఒకే రకంగా కష్టపడినా ఇతనికి ఏమీ రాలేదన్నమాట. అంటే ఏదైనా సరే మనం చేసుకున్న దాన్ని బట్టే మన జీవితం అనేది ఉంటుంది అని తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే భగవంతుడి నిర్ణయాన్ని కాదని కోరికలు కోరితే ఏం జరుగుతుందో, ఎంత నష్టపోతాం అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడికి ఊరికి వెళ్ళాలా? మేడం, మీది మ్యూట్ లోకి వెళ్ళిందండి. మ్యూట్ లోకి వెళ్ళింది మేడం. ఓకే, ఓకే మేడం. అందరినీ మ్యూట్ చేశాను, అందుకని మ్యూట్ లోకి వెళ్ళింది. ఓకే. స్టార్ట్. భగవంతుడి నిర్ణయాన్ని కాదని మనం కనుక కోరికలు కోరుకుంటే ఏం జరుగుతుందో, ఎలా నష్టపోతాము అనేది మనము ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. ఒక ఊళ్ళో ఇద్దరు దంపతులు ఉంటారనమాట. వాళ్ళ ముక్కులు ఎలా ఉంటాయి, వాళ్ళ ముక్కులు అంటే తప్పడుగా ఉంటాయంట. ముక్కు అంతా అణిగిపోయినట్లుండి ఒట్టిగా ఒక హోల్స్ ఒకటే కనపడుతూ ఉంటాయి అన్నమాట. అంత ముక్కు అంతా తప్పడుగా ఉంటుంది. అయితే వాళ్ళు ఆ ముక్కులు అందరూ నవ్వుతూ ఉంటారు, మీరు అలా ఉన్నారు అని చెప్పేసి అందరూ కూడా నవ్వుతూ ఉంటారంట. అయితే అప్పుడు సరే, భగవంతుడే కదా మనకి ఈ ముక్కులు ఇచ్చింది, ఆ భగవంతుడినే కోరుకుంటే ఆయనే మనకి మంచి ముక్కులు ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే ఇంకా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటారంటే, మాకు మంచి ముక్కులు ఇవ్వండి అని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటారు. భగవంతుడు ఏమంటే సరే అయితే తదాస్తు అంటాడు. తదాస్తు అనేసరికి వీళ్ళకి తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఏమవుతుంది, మంచి ముక్కులు ఇవ్వండి అన్నారు కదా అనేసరికి ఒళ్ళంతా ముక్కులు వచ్చేస్తాయి అన్నమాట. ఒళ్ళంతా ముక్కులు వచ్చేసరికి అసలు మామూలుగా ముక్కు తప్పడుగా ఉందని వీళ్ళు అనుకుని తపస్సు చేస్తే ఇప్పుడు ఒళ్ళంతా ముక్కులు వచ్చేసరికి అందరూ చూసి నవ్వుతూ ఉంటారు, అందరూ వింతగా చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వీళ్ళు అమ్మో ఏంటి ఇలా అయిపోయింది మన పరిస్థితి, కాదు ఇలా కాదు, మళ్ళీ భగవంతుడు ఎవరిచ్చారో వాళ్ళనే మనం కోరుకోవాలి అని చెప్పేసి మళ్ళీ తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి సరే మళ్ళీ ఏం కోరుకోండి అంటే అప్పుడేం కోరుకుంటారు, వీళ్ళు ఏం కోరుకోవాలి, మాకు మంచి ముక్కు ఇవ్వండి అని కోరుకోవాలి. అంతేగాని వాళ్ళు కోరుకున్న దాన్ని బట్టి అలా అయిందనమాట. మంచి ముక్కులు ఇవ్వండి మాకు అనేసరికి ఒళ్ళంతా ముక్కులు వచ్చేసినాయి కదా. మళ్ళీ ఏం చేస్తారు, మాకు ఈ ముక్కు బాగాలేదు, మాకు మంచి ముక్కు ఇవ్వండి అని కోరుకునేసరికి మళ్ళీ ఏమవుతుంది, మాకు ఈ ముక్కులు వద్దు అంటారు అనమాట. మాకు మీ ముక్కులు వద్దు అంటారు. ఈ ముక్కులు వద్దు అనేసరికి అసలు ఉన్న ముక్కు కూడా పోతుంది. అసలు ఉన్న ముక్కు కూడా పోయేసరికి ఏమవుతుంది, అసలు గాలి పీల్చుకోవడానికి ఏమీ అవకాశం ఉండదు కదా. అసలు ఇంకా శ్వాస తీసుకోలేక పూర్తిగా ఇంకా బాబోయ్ అసలు భరించలేకపోతున్నాము, అసలు ఊపిరి ఆడట్లేదు, ఇంకా మనం కోరుకున్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ కూర్చొని ధ్యానం చేసి భగవంతుడిని ప్రార్థించి మళ్ళీ ఆయన ప్రసన్నుని చేసుకుంటే ఆయన మళ్ళీ ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోండి అంటే మాకు ఏమీ వద్దు, ఆ ముక్కులు వద్దు, ఈ ముక్కులు వద్దు, ఏ ముక్కులు వద్దు, మాకు ఉన్న ముక్కు మాకు ఇవ్వండి చాలు అని అంటారనమాట. అప్పుడు వాళ్ళ ఉన్న ముక్కు వాళ్ళకోసం కనీసం వాళ్ళకి శ్వాస పీల్చుకోవడానికి దేనికి కూడా ఇబ్బంది లేదు. కాకపోతే భగవంతుడి నిర్ణయాన్ని కాదని వాళ్ళు కోరుకునేసరికి ఆ విధంగా కోరుకుంటూ ఉంటాం. ఏదైనా భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అన్నీ భగవంతుడికి తెలుసు. ఆయన నిర్ణయాన్ని కాదని మనం కోరుకుంటే ఈ విధంగా ఉంటుంది మన పరిస్థితి. ఏదైనా మనము తృప్తిగా ఉండాలి, భగవంతుడు ఇచ్చిన దానికి తృప్తిగా ఉండాలి. కోరికలకపోతే మనమే నష్టపోతాము అని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే ఇంకొక స్టోరీ ఏమిటంటే, ఇవన్నీ కూడా మనకి కోరికల వల్ల నష్టాలు అనమాట. ఏదైనా మనము తృప్తి లేకపోతే ఏ విధంగా కష్టాలు నష్టాలు అనుభవిస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ దీంట్లో అంతా తటవర్తి రాఘవరావు సారు కోరికల వల్ల నష్టాల ద్వారా మనకి అందరికీ తెలియజేస్తున్నారు మాస్టర్స్. తృప్తిగా జీవించకపోతే ఏ విధంగా నష్టపోతాము అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉంటాడనమాట. అతనేంటి,
బాగా తినటానికి ఉండటానికి అన్నిటికీ కూడా కష్టంగా ఉంటుంది. అప్పుడులో మరి అన్నిటికీ కూడా భగవంతుడు ప్రార్థిస్తూ ఉంటారు కదా. భగవంతుడి తపస్సు చేస్తాడంటే ప్రార్థిస్తే భగవంతుడు అతని భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఏం కోరుకుంటాడు ఇతను? నేను బాగా పేదవాడిని, నాకు డబ్బు ఉంటే గనక నాకు ఈ కష్టాలన్నీ ఉండవు కదా, ఈ బాధలన్నీ ఉండవు, నేను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, ప్యాలెస్లు కట్టుకోవచ్చు, ఇంకా సుఖంగా ఉండొచ్చు అని చెప్పేసి నాకు బాగా డబ్బు కావాలి, ధనం కావాలి, కాబట్టి నేను ఏది ముట్టుకున్నా బంగారం అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటాడు. కోరుకుంటే సరే అయితే ఓకే అంటాడు, తదాస్తు అని భగవంతుడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? అబ్బా ఎంత హ్యాపీగా అతను ఏం చేస్తాడు, ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది కదా. ఇంట్లో ఒక చిన్న టేబుల్ ఉంది అనుకో, టేబుల్ ముట్టుకుంటాడు, ముట్టుకుంటే అది బంగారం అయిపోయింది. కుర్చీని ముట్టుకుంటాడు, కుర్చీ ముట్టుకుంటే బంగారం అయిపోయింది. అట్లా ఏది ముట్టుకున్నా చక్కగా టకటక బంగారం అయిపోయింది అనమాట. అబ్బా ఎంత అదృష్టవంతుడిని నేను, ఈ విధంగా అన్ని బంగారం అయిపోయినాయి, ఇంకా నేను గొప్పవాడిని అయిపోయాను అని చెప్పేసి ఎంతో సంతోషపడతాడు. సరే ఇంక ముట్టుకున్నాడు, అంతా అయిపోయింది కదా. ఇప్పుడేంటి మరి, ఇప్పుడు అన్నం, మనిషి అన్నాక ఆకలేస్తూ ఉంటుంది కదా, అన్నం తినాలి కదా. మరి డబ్బు ఉంటే సరిపోదు కదా, ఆకలి తీరదు కదా. అప్పుడు ఏమవుతుంది? సరే అని చెప్పి అన్నం తిందామని అన్నం ముట్టుకుంటాడు. అన్నం ముట్టుకుంటే అది కూడా బంగారం అయిపోతుంది. మంచినీళ్ళు తాగుదామని మంచినీళ్ళు ముట్టుకుంటే అవి కూడా బంగారం అయిపోతాయి. ఇంకా మరి ఆకలి తీరకుండా, దాహం తీర్చుకోకుండా ఇంకెన్ని రోజులన్నీ ఉండగలుగుతాడు దాంతో? ఇక అప్పుడు మరి ఆకలి బాధ అనేది తట్టుకోలేడు కదా. అప్పుడు మళ్ళీ కరెక్ట్ కాదు, నేను కోరుకున్నది భగవంతుడు నాకు ఇచ్చిందే, నేను తృప్తి పడాలి దాంతో, అంతేగాని ఇప్పుడు ఇదంతా బంగారం అయిపోతుంది కానీ తినటానికి లేకపోతే, తాగటానికి లేకపోతే ఎంతకాలం అని జీవించగలుగుతాడు? అప్పుడు మళ్ళీ భగవంతుడిని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే భగవంతుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి తనకి ఏం కావాలో కోరుకో అంటే అప్పుడు ఏమడుగుతాడు? నాకు పాత జీవితమే ఇవ్వండి, నా జీవితమే నాకు బాగుంది, అంతేగాని నాకు ఇది వద్దు, ఈ సంపదలు ఏమీ వద్దు, నేను చక్కగా మామూలుగా ఉండి నాకు తినటానికి ఉండటానికి ఉండేటట్లుగా నేను గతంలో ఎలా ఉన్నానో అలా ఉన్న జీవితమే చాలు నాకు అని చెప్పేసి మళ్ళీ కోరుకుంటాడనమాట. అప్పుడు మళ్ళీ మామూలు అయిపోతాడు, హ్యాపీగా అన్నం అది తింటాడు, చక్కగా నీళ్ళు తాగుతాడు, ఏం కావాలంటే అవి తింటూ ఉంటాడనమాట. అంటే ఏదైనా తృప్తి లేకపోతే మనము ఏ విధంగా కష్టపడాల్సి వస్తుంది, దానివల్ల ఎంత నష్టపడాల్సి వస్తుంది అని చెప్పేసి మనం ఈ విధంగా స్టోరీ ద్వారా తెలుసుకున్నాం మాస్టర్స్. అలాగే మనకు ఉన్న దానితో తృప్తి అనేది లేకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి. మనకి భగవంతుడు ఉండటానికి తినటానికి లోటు లేని కుటుంబాల్లోనే ఇచ్చాడు. మనము ఉండటానికి ఏమీ ఇబ్బంది పడట్లేదు. ఇప్పట్లో చూసుకుంటే ఎవరు కూడా ఆకలితో చనిపోయారు అన్నట్లు ఎక్కడ ఉండట్లేదు. ఎవరికి కూడా ఫుడ్‌కి లోటు అనేది లేదనమాట. కానీ ఏంటి, ఇంకా మనం ఒక ఇల్లు ఉంటే ఇంకా పెద్ద ఇల్లు కావాలని, ఒక చిన్న కారు ఉంటే ఇంకా పెద్ద కారు కావాలని మనకి కోరికలు. ఈ కోరికల వల్లనే మనం మళ్ళీ ఇంకా ఎక్కువగా ఏంటంటే కంపారిజన్ అనమాట. మనకున్నది మనకి బానే ఉంటుంది, కానీ మనకున్నదంతా తృప్తిగానే ఉంటాం. కానీ పక్క వాళ్ళని చూసేసరికి మనకేమవుతుంది? కంపారిజన్ అనేది వస్తుంది. కంపారిజన్ వచ్చి వాళ్ళకంటే వాళ్ళతో పోల్చుకునేసరికి మనం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాం. ఆ కంపారిజన్ వల్లే సగం మంది జీవితాలు నాశనం అయిపోవడానికి, కోరికలు పెరగటానికి కారణం అవుతుంది. పక్కన వాళ్ళకి చూస్తే ఇప్పుడు మనకి చిన్న డాబానే ఉందనుకోండి, పక్కన వాళ్ళకి విల్లా ఉందనుకోండి, అబ్బా మనం కూడా విల్లా కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటాం. మనకి చిన్న కారే ఉందనుకోండి, ఆ పక్కన వాళ్ళకి పెద్ద BMW కారు ఉందనుకోండి, మనం కూడా అట్లా కొంచెం పెద్ద కారు కొనుక్కుంటే బాగుండు అనుకుంటాం. అంటే కోరిక పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని మనకు కోరికలకి బానిసలు అయిపోతున్నాం అనమాట. ఆ కంపారిజన్ అనేది లేకపోతే మనము కూడా ఎంతో సంతోషంగా ఉన్నదాంతో తృప్తిగానే ఉండగలుగుతాం. వీటన్నిటికీ కారణము ఏమిటి? కోరికలకి అసలు మూల కారణం ఏంటి? మూల కారణం అసలు మనసే. ఈ మనసును అదుపు చేస్తేనే మనం ఈ కోరికలన్నిటినీ కూడా పోగొట్టుకోగలుగుతాము. అంతేకాని ఈ కోరికలు అనేది మనసుని అదుపు చేసుకోలేకపోతే, మనసు అంటే కోరికలు పుట్ట కదా, మనసు ప్రతిదాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ కోరికల వల్ల మనం కూడా దాన్ని వెనకాల పరిగెత్తితే మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం, అంటే నష్టపరుచుకుంటూ ఉంటాం అన్నమాట కోరికల వల్ల. అలాగే ఇక్కడ ఉన్నదాంతో తృప్తి లేకుండా అత్యాశకు పోయి ఏ విధంగా జీవితాన్ని నష్టపెట్టుకుంటాము అని చెప్పేసి మనము చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉంటాడనమాట. అతను మామూలుగా రోడ్డెంబటి వెళ్తూ ఉంటే ఒక సన్యాసిని, రండి స్వామి మా ఇంట్లో భోంచేద్దురు గాని అంటే
సరే అని చెప్పేసి ఆ సన్యాసి అతని ఇంట్లో భోంచేస్తాడు. చేస్తే అంటే అతనికి తినటానికి అది ఉంటుంది. గట్టికి పెద్దవాడేం కాదు. అయితే అతని ఈ సాధువు గారు ఎంతో సంతోషపడి, నువ్వు చక్కగా నాకు ఆతిథ్యం ఇచ్చావు, సరే నీకు ఒక వరం ఇస్తాను, నువ్వు ఏం కావాలో కోరుకో అంటే, ఇతను కూడా అలాగే నేను ముట్టుకున్నదంతా బంగారం అవ్వాలి అన్నట్లు కోరుకుంటాడనమాట. అంటే సరే అయితే అని చెప్పేసి ఒక దండం ఇస్తాడు. అంటే ఒక స్టిక్ కర్ర లాంటిది ఇస్తాడనమాట. ఇచ్చి సరే అయితే నువ్వు 6 నెలలే పనిచేస్తుంది ఇది. దాని ఎఫెక్ట్ 6 నెలలే ఉంటుంది. ఈ 6 నెలల్లో ఎంత బంగారం చేసుకోగలవో అంత చేసుకో. దీని ద్వారా ముట్టుకుంటే నీకు బంగారం అవుతుంది అని చెప్తారు. సరే అని చెప్పేసి 6 నెలలే పనిచేస్తుంది అని చెప్పి స్ట్రిక్ట్‌గా చెప్పి వెళ్ళిపోతాడనమాట సాధువు. అయితే ఇతనేం చేస్తాడు, ఫస్ట్ ఇంట్లో కొన్ని ముట్టుకొని చూస్తాడు. ఆ కర్రతో ఒక కుర్చీని ముట్టిస్తాడు. అలాగే తన ఇంట్లో ఉన్న సామాన్లు చిన్న చిన్నగా, అంటే మరీ ఎక్కువ లేదు తనకి. అయితే ఇంట్లో ఉన్న సామాను కొంచెమే ఉన్నాయి. ఇంకా ఎక్కువ గనుక కొనుక్కొని ముట్టించాననుకో, అప్పుడు నాకు గోల్డ్ బంగారం అయిపోతుంది అని చెప్పేసి, సరే అయితే ఒక ఇనప సామాను షాప్‌కెళ్ళి ఇనుప సామాను తెచ్చుకుంటే, ఆ ఇనుప సామాను అన్నిటిని ముట్టిచ్చేసాననుకో, నాకు బోలెడు బంగారం వచ్చేస్తది. నేను ధనవంతుడినయిపోతాను, కోటీశ్వరుడినయిపోతాను అని చెప్పి ఇనుప సామాను ఉన్న షాప్‌కెళ్తాడనమాట. వెళ్తే తన దగ్గరున్న డబ్బుతో నేను ఇలా ఇనుము కొనుక్కుంటాను అంటే, షాప్ అతనేమంటాడంటే, ఇప్పుడు ఇనుము రేటు చాలా ఎక్కువగా ఉంది. ఒక నెల రోజులు ఆగి వస్తే ఇంకా తగ్గుతుంది రేటు. అప్పుడు అప్పుడైతే ఇంకా ఎక్కువొస్తుంది అంటే, అప్పుడు ఇతను కూడా ఆలోచిస్తాడనమాట. అవును, ఇప్పుడు ఎక్కువ రేట్ ఉంది కదా! కొంచెం రేటు తగ్గిందనుకో, ఇప్పుడు రూ. 10 ఉంది. అప్పటికి రూ. 5కొచ్చిందనుకో, నాకు డబుల్ వస్తుంది కదా! అట్లా ఎక్కువ ఇనుము సామాను నేను కొనుక్కోవచ్చు కదా! అని చెప్పేసి, సరేలే అని చెప్పేసి ఇంటికొచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకో నెల తర్వాత తగ్గుతుందన్నాడు కదా! అట్లా ఇంకో నెల తర్వాత మళ్ళీ వెళ్తాడు. వెళ్తే లేదు లేదు, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది రేటు. ఇనుము రేటు. ఇప్పుడు గనక కొనుక్కుంటే చాలా తక్కువే వస్తుంది అని. ఇంకా రేటు పెరిగిపోయింది. కొన్ని రోజులు పోతే ఇనుము రేటు తగ్గుతుంది అని చెప్తాడు. అంతే కదా వ్యాపారస్తుడు. ఇప్పుడు చాలా రేటుంది. ఇంకా కొన్నాళ్ళు పోతే అడుగుతాం కదా మనం. ఇప్పుడు బంగారం రేటు బాగా పెరిగిపోతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము, కొనుక్కోవాలనుకున్నాళ్ళం, సరే కొంచెం తక్కువ రేట్ అయితే బావుంటుంది. తగ్గితే గనక కొంచెం ఎక్కువ బంగారం వస్తుంది కదా! ఇప్పుడు ఒక రూ. 1,00,000 ఉందనుకోండి. ఇప్పుడు అది రేట్ ఒక 50,000కి వచ్చిందనుకోండి. మనం కొనుక్కుంటే 50,000 పెట్టి కొనుక్కుంటే డబుల్ అవుతుంది కదా! ఇప్పుడు మనకి 5 గ్రాములొచ్చేది 1,00,000కి 10 గ్రాములొస్తుంది. ఇప్పుడు కొనుక్కుంటే తక్కువ బంగారమే వస్తుంది కదా! అన్నట్లు మనం ఎలా ఆలోచిస్తాం, అతను కూడా నాకున్న డబ్బులతో ఇనుము కొనుక్కుంటే ఇప్పుడు కొంచెమే ఇనుమొస్తుంది, తగ్గుతుంది అంటున్నారు కదా! అని చెప్పేసి మళ్ళీ కొంచెం వెయిట్ చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ ఇంకో నెల వెయిట్ చేస్తాడనమాట. వెయిట్ చేస్తే అట్లా ఇంకో నెలకు పోతే ఇంకా పెరిగిపోయింది. ఇంకో నెలకు పోతే ఇంకా పెరిగి అట్లా 6 నెలలయిపోద్ది. 6 నెలలేంటంటే ఇతనేంటి అత్యాస అనమాట. అంటే ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి ఇంకా తగ్గుతుంది అని వెయిట్ చేసేసరికి ఇంకా పెరిగిపోయే ఉంది. అతను అసలు ఇనుమనేది కొనడనమాట. అట్లా ఏమైంది, ఇక 6 నెలలు అయిపోయింది. అప్పుడు రేటు తగ్గిందని అప్పుడు తెచ్చుకుంటాడు. రేటు తెచ్చుకొని బోలెనిమి తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న ఉపయోగం ఏముంది? మనకి సాధువు ఏం చెప్పారు? 6 నెలలే పనిచేస్తుంది ఈ దండం నీకు అని చెప్పారు. చెప్తే మరి ఇదేమో 6 నెలల తర్వాత కొనుక్కున్నాడనమాట. అసలు ఎంతో కొంత ఉన్న డబ్బులతో కొనుక్కుంటే ఎంతో కొంత బంగారం అనేది ఏర్పడేది. కానీ ఇప్పుడు అత్యాశకు పోయాడు. ఇంకా బోలెడు ఒకేసారి తెచ్చుకోవాలి, బోలెడు బంగారం చేసుకోవాలి అనుకుని చేసేసరికి ఆ ఉన్నది కూడా పోయిందనమాట. అలాగే మనం అత్యాశకనేది పోకూడదు. మనకున్నంతలో తృప్తిగా ఉండాలి, కానీ అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది అని చెప్పేసి మనం కథల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంటే అత్యాశ అనేది మనకి ఉండకూడదు. కోరికలు, అత్యాశ వలన నష్టపోతాం అనమాట. కోరిక అనేది అసలు నష్టాన్నే కలిగిస్తుంది మనకి అనేసి దీని ద్వారా తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే ఇంకొకటేంటంటే, ఒక ఊళ్ళో ఒక స్వామీజీ ఉంటారు. ఆ స్వామీజీ ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడనమాట. అతనికి ఒక 100 ఎకరాల పొలం ఉంటుంది. పొలం ఉంటే ఆ పనులన్నీ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఆ ఊరికొక స్వామీజీ వస్తారు. ఆ స్వామీజీని అడుగుతాడనమాట. నేనిట్లా చేసుకోలేకపోతున్నాను, నాకు ఎవరైనా హెల్ప్ ఉంటే బావుంటుంది. మీరు స్వామీజీ కదా! అంటే మీకు మహిమలయ్యి ఉంటాయి కదా! నాకు ఎవరినైనా హెల్ప్‌కి ఎవరినన్నా ఇవ్వండి అని చెప్పేసి అంటాడనమాట ఆ రైతు. అంటే సరేలే అని చెప్పేసి ఒక రాక్షసుడిని సృష్టించి ఇస్తాడు ఈ స్వామీజీ. ఇస్తే అతనేం చేస్ ఏ అప్పుడు చెప్తాడు స్వామీజీ ఏం చెప్తాడంటే, "అతను పని లేకపోతే నిన్నే తినేస్తాడు.
కాబట్టి అతనికి ఎప్పుడు పని చెప్తూ ఉండాలి. పని చెప్తూ ఉంటే పని చేసేస్తాడు. ఖాళీగా ఉంటే మాత్రం నిన్ను తినేస్తాడు అని చెప్పేసి ఎప్పుడు పని చెప్పాలి అంటే, అబ్బో నాకు 100 ఎకరాల పొలం ఉంది, అవన్నీ దున్నాలన్నా చెయ్యాలన్నా నాట్లు వేయాలి, బోల్డు పనులు ఉంటాయి దాంట్లో, నాకేం పర్వాలేదు అని చెప్పేసి ఎంతో సంతోషంగా నాకు ఇతన్ని ఇవ్వండి అని చెప్పేసి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళినాక అతనికి రాక్షసుడు పని చెప్తుంటే ఏముంది, చిటికలో చేసేస్తా ఉంటాడు. 100 ఎకరాలకి దున్ను అంటే ఆ నిమిషంలో అట్లా పని అయిపోయింది అంటుంటాడు అనమాట. తర్వాత నీళ్లు పెట్టు అంటే మళ్ళీ వెంటనే చెల్లి మళ్ళీ తిరిగి వచ్చేసి పని అయిపోయింది అంటాడు. అంటే 100 ఎకరాలు కదా అని ఇతను ఏమనుకున్నాడు, చాలా పొలం ఉంది కదా, చాలా టైం పడుతుందిలే, చేస్తా ఉంటాడు నిదానంగా అనుకున్నాడు. అతనేమో ఎట్లా వెళ్తా ఉంటాడు, ఇట్లా తిరిగి వచ్చేసి మళ్ళీ పని చెప్పు అంటుంటాడు. అట్లా నాట్లు వేయమని దాంట్లో కలుపులు తీయమని అట్లా పనులన్నీ చేయించుకుంటాడు. చేయించుకున్న చిటికలో చేసేస్తా ఉంటే ఇంకేం పనులు చెప్తాడు, ఇంకా పనులు చెప్పలేకపోతాడు అనమాట. స్వామీజీ ముందే చెప్తారు కదా, ఏమని ఆ పని చెప్పకపోతే నిన్ను తినేస్తాడు అని చెప్పి. ఇక అప్పుడు మళ్ళీ లబ్బోదిబ్బోం అనుకుంటూ మళ్ళీ స్వామీజీ దగ్గరికే వెళ్తాడనమాట. వెళ్ళి నాకు తెలియట్లేదు, అన్ని పనులు చేసేస్తున్నాడు చకచక, నేను ఎలాగే స్వామి నాకు దీని నుంచి మీరే కాపాడాలి అని చెప్పేసి అతని దగ్గరికి స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ స్వామీజీ ఏం చెప్తారంటే, సరే అయితే నువ్వు ఒక తాడి చెట్టుని ఎక్కమని చెప్పు, దిగమని చెప్పు, నేను చెప్పే వరకు అలాగే చేస్తూ ఉండమని చెప్పు అంటారనమాట. నేను ఆపమని చెప్పే వరకు నువ్వు ఆ పని చేస్తూ ఉండు అని చెప్పు అని అంటారనమాట. ఇంకా అప్పుడు రైతు అమ్మయ్య అనుకుని ఇంటికి వచ్చేసి ఆ రైతుకు రాక్షసుడికి చెప్తాడు, నువ్వు తాడి చెట్టు ఎక్కి దిగుతా ఉండు, నేను చెప్పే వరకు నువ్వు ఎక్కుతా ఉండు దిగుతా ఉండు, నేను ఆపమన్నప్పుడు ఆపుదు గాని అని చెప్తాడు. సరే అని చెప్పి రాక్షసుడు ఏం చేస్తాడు, ఎక్కుతా ఉంటాడు దిగుతా ఉంటాడు, ఎక్కుతా ఉంటాడు దిగుతా ఉంటాడు. ఇతనేమో ఆపమని చెప్పడు అనమాట. ఇంకా అప్పుడు అతను అలసిపోయి ఆవిడ పారిపోతాడు అనమాట రాక్షసుడు. అట్లా మనం ఏదైనా సరే అత్యాశ అనేది ఉండకూడదు. అత్యాశకు అప్పుడు ఇక లేకపోతే అప్పుడు నిదానంగా పనాలను పెట్టుకుని ఏదో ఒకటి చేయించుకోవచ్చులే అని చెప్పేసి తెలుసుకుంటాడు అనమాట. ఏంటంటే మనం ఏది కూడా అత్యాశ అనేది ఉండకూడదు. అత్యాశ వలన కూడా మనం ఎంతో నష్టపోతాము అని చెప్పేసి ఈ కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే మనకి కోరికలకి కూడా బానిస అవ్వకూడదు. అవసరాలకి పరిమితం అవ్వాలి. అవసరాలకు పరిమితం అయితే ఏ బాధ ఉండదు. కానీ కోరికలు అనేది ఎక్కువైతే, కోరికలు తృప్తి లేకుండా ఉన్నా, అలాగే అత్యాశకు పోయినా, అయితే భగవంతుని నిర్ణయాన్ని కాదని మనం కోరుకున్నా ఏది కూడా మనకి సుఖం అనేది రాదు. దానివల్ల మనం కష్టాలే వస్తుంది. అలాగే నష్టపోతాము అని చెప్పేసి ఈ సబ్జెక్ట్ ఈరోజు మన టాపిక్ ద్వారా తెలుసుకున్నాం మాస్టర్స్. ఎవరైనా సరే అవసరాలకి పరిమితం అవ్వాలి. అవసరాల మించి కోరికలు కోరుకుంటే మనం దానివల్ల ఎంతో నష్టపోతామని ఈరోజు టాపిక్ ద్వారా తెలుసుకున్నాము. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జూమ్లో పాల్గొన్న ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు మాస్టర్స్. మిగతా కోరికల వల్ల నష్టాలు రేపు ఇంకా కొన్ని చెప్పుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.